వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ పూర్తయి కృష్ణా జలాల విడుదలకు సిద్దమవుతున్న నేపథ్యంలో మార్కాపురంలో కూటమి నేతలు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీపై ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలో కూటమి శ్రేణులు కదం తొక్కాయి. వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ పూర్తయి కృష్ణా జలాల విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతగా భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. మార్కాపురంలోని అల్లూరి పోలేరమ్మ దేవస్థానం నుంచి ప్రారంభమైన ర్యాలీ ఆర్టీసీ బస్టాండ్, దోర్నాల బస్టాండ్, 7 హిల్స్ హోటల్ మీదుగా చెన్నకేశవ స్వామి ఆలయం వరకు కొనసాగింది. ర్యాలీకి ముందు ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, కందుల రామిరెడ్డి, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు పివి కృష్ణారావు తదితరులు అల్లూరి పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయకుండానే పూర్తి చేశామని చెప్పి గత ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ఎన్నో ఏళ్లుగా పశ్చిమ ప్రకాశం ప్రజలు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసిన వెలిగొండ ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం పూర్తి చేసింది. గతంలో వైసీపీ నాయకులు ప్రాజెక్టు పూర్తయిందని చెప్పి ప్రజలను మోసం చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తి చేసి నీటిని విడుదల చేస్తోంది. వెలిగొండ కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితులకు R&R ప్యాకేజీ అందిస్తున్నాం. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్యాకేజీ అందిస్తాం. ఇప్పటికే వచ్చిన ఆర్జీల్లో దాదాపు 75% వరకు పరిష్కరించాం. త్వరలో మిగిలిన వారికి కూడా ప్యాకేజీ అందిస్తాం. కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు. ప్రజలు ఇప్పటికే వైసీపీపై బుద్ధి చెప్పారు. ఇక ఆ పార్టీని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. వెలిగొండ ప్రాజెక్టు నీటి విడుదల సందర్భంగా నిర్వహించిన ఈ బైక్ ర్యాలీకి నియోజకవర్గంలోని నలుమూలల నుంచి కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తితో పశ్చిమ ప్రకాశం ప్రాంతానికి సాగు, తాగునీటి సమస్యలు తీరుతాయని కూటమి నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాతిపదికలో ముఖ్యంగా మనము ఈ యొక్క ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి వారే శంకుస్థాపన చేసి వారే నిరోధన ఈ కార్యక్రమానికి వారి కృతజ్ఞతగా మనం గత కొద్ది రోజుల నుంచి కూడా సంబరాలు నడుపుకుంటా ఉన్నాం. ఇది కేవలం ఒక కూటమి సంబరమో, ఒక పార్టీ సంబరమో కాదు. వాస్తవానికి మార్కాపురం పట్టణ ప్రాంతం, ముఖ్యంగా మార్కాపురం పట్టణ ప్రాంతంలో గతంలో మీరందరూ చూశారు. భయంకరమైన కరువు, ఎంత డబ్బున్నా కూడా నీళ్లు కొనలేని పరిస్థితి, నీళ్లు లేని పరిస్థితి, బోర్లు వేసుకున్నా కూడా రాని పరిస్థితి. అటువంటి దారుణమైన కరువును చవి చూసాం. ఇక టీఎంసీల వరకు నీళ్లు ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళబోతున్నారు. మరి ఒక గొప్ప అచీవ్మెంట్ వచ్చేయాలి, మన కళ నెరవేరింది. దీనికి గత ప్రభుత్వంతో ఎన్నోసార్లు మేము నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నో పాదయాత్రలు, ఎన్నో హర్తాళ్లు, ఎన్నో ధర్నాలు చేసి ఏది చేసినప్పటికీ ఆ గవర్నమెంట్ చిత్తశుద్ధి లేక పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే అసలు దాన్ని ఎప్పుడు జాగ్రత్త చేసాము, వదిలేసాము, టన్నెలు పూర్తయినని వాళ్ళే చప్పట్లు కొట్టుకొని వాళ్ళే వేతం చేశామని అబద్ధాలు చెప్పిన పరిస్థితి. మరి ఈరోజు కళ సాకారమైంది. కూటమి ప్రభుత్వం సైమల్టేనియస్ గా ఏదైతే జలమిషన్ ఉందో జలమిషన్ ద్వారా ముందుగానే సంవత్సరం ముందుగా ఒక ప్రణాళికాబద్ధంగా పూర్తి స్థాయిలో దాదాపు 60-70% పనులు పూర్తయిపోయి అన్ని గ్రామాల్లో ముందే తాగునీళ్ళు సిద్ధపడ్డారు. రేపు ప్రాజెక్టు అవుతున్నైతే అందరికీ తాగునీటి సౌకర్యం, సాగర్ వాటర్ వస్తా ఉంది. మరి ఇటువంటి బృహత్ కార్యక్రమాన్ని చేపట్టిన కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు గారికి, అట్లాగే దీంతో పాటు మరొక శుభవార్త మనకు జిల్లా ఇక్కడ ఇచ్చిన చంద్రబాబు గారికి మరి కృతజ్ఞతలు ఉండాలి. మనమందరం కూడా వారిని 30వ తారీఖు వినూత్న దిశలో వినూత్నం కూడా వారికి సన్మాన కార్యక్రమానికి అవకాశం ఉంటుందో లేదో కానీ మొత్తానికి మన సంఘీభావాన్ని వారి ప్రాజెక్ట్ ఇచ్చినందుకు వారికి పూర్తి స్థాయిలో మన కుటుంబం తెలుపుకోవాలా. కనీసం పట్టణ ప్రజలు, ఇక్కడ పట్టణంలో కానీ, ఈ యొక్క మండలాల్లో కానీ, మన నియోజకవర్గం కానీ ఈ యొక్క 3 రోజులు ఖచ్చితంగా అందరూ పార్టిసిపేట్ చేసి ప్రతిరోజు వారికి మనకు మంచి శుభాశీస్సులు చెప్తూ చక్కగా మంచి మంచి కార్యక్రమాల ద్వారా వారు మనకి ఇచ్చిన అవకాశాన్ని ఈ ద్వారా కృతజ్ఞత ద్వారా మనం తీర్చుకోవాల్సిందిగా కోరుతాము. అట్లాగే మీ అందరికీ తెలుసు ఎంత దుర్భిక్షం అనుభవించాం మనం, ఎంత కరువు కాటమైన ప్రాంతమో ఈరోజు యశస్సేవలో కాబోతుంది. మన ముందు తరాలు వాస్తవంగా మన వైసీపీ గవర్నమెంట్ మనం అనుకున్నాము. ఇక మనము ఈ ప్రాజెక్టు మన పిల్లల తరం మేము చూస్తుందో లేదో అని. మరి మన కళ మన ముందే సాకారమైంది. ఒక మంచి వరవడి రేపు ఎన్ని పాత రోజులు 10 ఏళ్ల క్రితం ఈ మార్కాపురం ఎట్లుందనేది మీ అందరికీ తెలుసు, అన్ని ఇబ్బందులు పడ్డామో మీ అందరికీ తెలుసు. మరి ఎన్ని గుర్తు పెట్టుకొని ఇది ఒక కూటమి ప్రభుత్వం. మార్కాపురం నియోజకవర్గ ప్రజలకు కానీ,
మా మార్కాపురం జిల్లా ప్రజలకు కానీ ఈరోజు ఆనందానికి పట్టడానికి అంతు లేకుండా ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో చూడలేమో అనుకున్నటువంటి ప్రాజెక్టు ఈరోజు మా కళ్ళ ముందు ఓపెన్ కాబోతా ఉంది. గత పాలకుల మాదిరిగా దుర్మార్గంగా ఈ ప్రాంత ప్రజల్ని మోసం చేసి మోసపు మాటలతోటి ఈ అమాయక ప్రజల్ని వంచి ఓట్లు వేయించుకున్నారు. ప్రాజెక్టు పూర్తి కాకుండానే పూర్తి చేసినామని చెప్పి జాతికి అంకితం చేసిపోయి ఈ అమాయక ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. తీరా అసలు విషయం బయటపడిన తర్వాత ఇంత దుర్మార్గం చేస్తారా, ఇంత దుర్మార్గానికి ఒడిగడతారా అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా మాట్లాడుకునేటువంటి పరిస్థితి. 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసేటువంటి ప్రాజెక్టుని, ఖర్చు చేస్తే కానీ పూర్తి కానటువంటి ప్రాజెక్టుని పూర్తి చేసినామని చెప్పి ఏ రకంగా మీరు జాతికి అంకితం చేసిండ్రు, ఏ రకంగా ఈ ప్రజల్ని మభ్యపెట్టిండ్రు. మళ్ళా ఈరోజు మీరు వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు, వీళ్ళకి అన్యాయం చేస్తున్నారని మాట్లాడుతున్నారు. మీకు ఆడ సిగ్గులేదా మళ్ళీ మమ్మల్ని అంటాడు? నువ్వు చేసిన మోసంలో మేము 1% కూడా చేయట్లే. ఏదైతే చెప్పామో చేసుకుంటూ పోతున్నాం. జిల్లా చేస్తామన్నాం, జిల్లా చేసాం. వెలుగొండ పూర్తి చేస్తామన్నాం, వెలుగొండ పూర్తి చేసి ఈరోజు నీళ్ళు పోతా ఉన్నాం. మీరు అక్కస్ తట్టుకోలేక కొందరు నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఎందుకు వదలాలా, వచ్చే సంవత్సరం ఇంకా 3 సంవత్సరాలు ఉంది కదా, వదులుకోవచ్చు కదా. తాగటానికి నీళ్ళకయ్యా వదులుతా ఉంది. ముందు ఈ ప్రాంతంలో తాగటానికి నీళ్లు లేక ఈ ఎన్నినో ప్రభావం వల్ల వర్షాలు పడకపోతే తీవ్రమైనటువంటి దుర్భిక్షం వస్తుందని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో త్రాగటానికైనా మంచినీళ్ళు లేకపోతే ఈ ప్రాంతం కటకటలాడుతుందని చెప్పి విలవిల్లాడిపోతారు ప్రజానీకం అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు 3,000 కోట్ల రూపాయల డబ్బుల్ని శరవేగంగా కేవలం 16 నెలల్లోనే రిలీజ్ చేసి ఈరోజు ఆ ప్రాజెక్టు ద్వారా ఓ పక్క త్రాగునీరు అందించడానికి, మరొక పక్క ఫస్ట్ ఫేజు రైతాంగానికి 1,19,000 ఎకరాలకు సాగునీరు అందించేదానికి ఓపెన్ చేస్తూ ఉంటే 3 ఏళ్ళు లేదా 4 ఏళ్ళు లేదా అని మాట్లాడతారా? అంటే మీరు ఈ ప్రాంత ప్రజలు పచ్చగా ఉండటం మీకు ఇష్టం లేదు. మీద ఒక దుర్మార్గమైన ఆలోచన. ఏ రకంగా ప్రజలను మోసం చేశారో, ఏ రకంగా ఈ ప్రాంత ప్రజలను మోసం చేసి ఓట్లు వేసుకున్నారో ఇంకా మర్చిపోలేదు ఈ ప్రాంత ప్రజలు. మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ జనాల్లోకి వస్తున్నారు. ఏ ముఖం పెట్టుకుని మేమేదో ఉద్ధరిస్తామని చెప్తా ఉన్నారు. మేమెక్కడ తప్పు చెయ్యం. చిన్న తప్పు కూడా మమ్మల్ని పట్టుకోలేరు. మీరు చిన్న తప్పు కూడా జరగనివ్వకుండా పరిపాలన సాగిస్తా ఉన్నాం మా చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో. ఈ ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం, తాగటానికి మంచినీళ్ళు లేక ఫ్లోరిన్ నీళ్లు దాగి కటకటలాడిన విలువలాడినటువంటి ప్రాంతం. అటువంటి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేదానికి ఈరోజు వెలుగొండను ప్రారంభించబోతా ఉంటే మీ అక్కసు ఏ రకంగా వెళ్ళగక్కుతా ఉన్నారో ఇటీవల మీరు చేసినటువంటి సంఘటనల నిదర్శనం. ఎక్కడ నిర్వాసితులకు ఒక్క కుటుంబానికి కూడా అన్యాయం జరగనీయట్లేదు. 1128 మందికి పక్కన పెడితే మళ్ళా రీవెరిఫికేషన్ చేయించాం. ఆ వాటిల్లో 750-800 మందిని ఓకే చేయించాం. గజెట్లో లేని ఎస్సీఎస్ దాంట్లో పాల్గొనని పోతే మిస్సింగ్లు ఇటువంటి అన్నీ కూడా 1760 అప్లికేషన్లను వెరిఫికేషన్ చేపిస్తూ ఉన్నాం. ఇప్పటికీ దగ్గర 800 చిల్లర పైచీలకు ఓకే అయినాయి. ఇంకా వెరిఫికేషన్ చేస్తున్నారు. మీకు రెచ్చగొట్టాలని చూస్తున్నారు. మీరు ఈ అమాయక ప్రజల జీవితాలతో ఆడుకోవాలని చూస్తున్నారు. మీకు జాతికి అంకితం చేసినప్పుడు గుర్తు రాలేదా నిర్వాసితులు? అంటే జాతికి అంకితం చేసిన రోజు నిర్వాసితులకు ఖాళీ చేయించాలి, డబ్బులు ఇవ్వాలి. పాపం వాళ్ళ జీవితాలని పణంగా పెట్టి ఈ వెలుగొండ ప్రాజెక్టు కోసం త్యాగం చేశారే. 4,47,000 ఎకరాలకి సాగునీరు అందించేటువంటి ఈ ప్రాజెక్టుకి వారందరూ త్యాగ ఫలితంగా వస్తూ ఉంది. ఈ ప్రాజెక్టుని కొద్దిగా సింపతి చూపించకుండా నిర్దాక్షిణ్యంగా మోసం చేసి ఓట్లు చేపించుకొని పబ్బం గడుపుకున్నారు. ఈరోజు మళ్ళీ మీరు మమ్మల్ని మాట్లాడుతున్నారు. ప్రతి ఇంటికి న్యాయం చేస్తున్నాం, ప్రతి ఇంటికి న్యాయం జరిగేలా చూస్తున్నాం. ఇంకా మీ అప్లికేషన్ రిజెక్ట్ అయితే అయినా ఇంకా ఎవిడెన్స్లు తెచ్చుకోండి. ఇప్పుడు మీరు ఇచ్చిన ఎవిడెన్స్ ఒకవేళ పొరపాటేమో మళ్ళా ఎవిడెన్స్లు తెచ్చుకోండి, మీకు కరెక్ట్ చేసి మీకు ఇస్తాం, మిమ్మల్ని గజెట్లో చేర్పించి మీకు న్యాయం చేపిస్తామని చెప్పి ఈరోజు
అందరం కూడా కంకణం కట్టుకొని మా మంత్రులు రామానాయుడు గారు, రవి గారు, అలాగే స్వామి గారు వీళ్ళందరూ 1కి 10 సార్లు తిరుగుతూ, మా ఇన్ఛార్జి మంత్రి గారు, మా ఎంపీ గారు 1కి 10 సార్లు తిరుగుతూ ఉన్నారు. దేనికోసం? ఏ ఒక్క కుటుంబానికి అన్యాయం జరగకూడదు, ఈ ప్రాంతం బాగుపడాలి, రాష్ట్రంలోని అత్యంత దుర్భిక్షకరమైనటువంటి పరిస్థితులు అనుభవిస్తున్నటువంటి ఈ ప్రాంతం బాగు చేయాలని తపనయ్యా అందరికీ. ఆ తపన ఫలితమే ఈరోజు మేము సాధించిన విజయాలు. ఈ విజయాలు మీకు కంటగింపుగా ఉన్నాయి. మీ కంటగింపుతనాన్ని మానుకుంటే మీకు బాగుంటుంది. ప్రజలు మీకు బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి తెప్పించుకోవాకండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.